పంజాబ్లో ఓ వ్యక్తికి ఏకంగా కోటిన్నర లాటరీ తగిలిన భయంతో ఇంటి నుంచి మొత్తం కుటుంబ సభ్యులు పారిపోయారు. ఫరీద్కోట్ జిల్లాలోని సైదేకే గ్రామానికి చెందిన నసీబ్ కౌర్, ఆమె భర్త రామ్సింగ్లు వ్యవసాయ కూలీలు. ఇటీవల వారు కొనుగోలు చేసిన 200 రూపాయల విలువైన పంజాబ్ రాష్ట్ర లాటరీ టికెట్ లక్కీ డ్రాలో విజేతగా నిలవడంతో వారికి ఈ అదృష్టం దక్కింది. వారికి ఏకంగా 1.5 కోట్ల రూపాయలను తెచ్చిపెట్టింది. అయితే ఈ అనూహ్య విజయం వారి ఆనందాన్ని ఎక్కువసేపు ఉంచకుండా తీవ్ర భయాందోళనగా మార్చింది. తమకు లాటరీ తగిలిందన్న వార్త చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపించడంతో లాటరీ డబ్బు కోసం నేరగాళ్లు తమపై దాడి చేయవచ్చని లేదా డబ్బు డిమాండ్ చేయవచ్చని వారు భయాందోళనకు గురయ్యారు. తమను తాము దుండగల నుంచి రక్షించుకోవడానికి నసీబ్ కౌర్ కుటుంబం తమ ఇంటికి తాళం వేసి సెల్ ఫోన్లను కూడా స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడో తెలియని రహస్య ప్రదేశానికి పారిపోయింది. ఈ విషయం ఫరీద్కోట్ పోలీసులకు తెలియడంతో వారు వెంటనే ఆ కుటుంబాన్ని సంప్రదించారు. తమకు ఎవరైనా హాని చేస్తారేమోనని లేదా లాటరీ డబ్బుల కోసం కిడ్నాప్ చేస్తారేమోనని నసీబ్ కౌర్ కుటుంబం భయపడిందని పోలీసులు తెలిపారు. వారికి ధైర్యం చెప్పడంతో ఇంటికి తిరిగి వచ్చినట్లు వెల్లడించారు.